హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలనే కోరుకుంటున్నాను. అయితే నా thumbnail అయితే చూసారు కదా. మనం వంపుకునే గంజితో చాలామంది పడేస్తూ ఉంటారు. కొంతమందికి తెలుసు ఈ బెనిఫిట్స్. చాలామంది పడేస్తూ ఉంటున్నారు కదా. నేను ఈ మధ్యకాలంలో చాలామందిని చూశాను అలాగా గంజి వంపి పారబోసేవాళ్ళని. అయితే గంజి వల్ల నేను ఒక ఫోర్ టిప్స్ వరకు చెప్తానండి. మనకు అవి చాలా మంచిగా యూజ్ అవుతాయి. మీరు కంపల్సరీ వంచని వాళ్ళు కూడా వంచుకొని చేసుకోండి ఈ టిప్స్. ఎందుకంటే చాలా ఈజీ ప్రాసెస్లో అయిపోతుంది, పెద్ద ఖర్చు కూడా ఉండదు. ఫస్ట్ నేనైతే ఈ టిప్స్ ఏంటేంటి అని చెప్తాను. ఒకటైతే తాగడం, ఇంకోటి రాగి జావ కాసుకోవడం, ఇంకొకటి తలకి హెయిర్ ఫాల్ అవ్వకుండా అలాగే హెయిర్ స్మూత్గా అవ్వడానికి పెట్టుకోవడం తలకి. అదే ఇప్పుడు అవి రాస్తారు కదండి జెల్స్ స్మూత్ అవ్వటం కోసం, అలాంటిది ఒకటి. ఇంకోటి ఫేస్ మాస్క్ అనమాట. ఈ 4 నేను చూపిస్తాను, చూసేయండి ఎలా చేసుకోవాలి ఏంటని. తాగడం ఏంటంటే నేను ఉదయాన్నే అలా వేడిది జావా కొన్నిసార్లు తాగుతాను, డైలీ తాగను. ఉప్పు గల్లు వేసుకొని దానిలో ఉదయాన్నే తాగేస్తాను అనమాట. ఏదైనా జలుబున్నా గొంతు పట్టేసినట్టు అనిపించినా అలా వేడిగా తాగేస్తాను. ఇంకొకటి రాగి జావ కోసం అని చెప్పి ప్రిపేర్ చేసుకుంటున్నాను. దీన్ని నైట్ అంతా నానబెట్టుకున్నా కానీ ఉదయాన్నే చేసుకున్నా కానీ చాలా మంచిదండి. ఒంటికి కూడా బాగా మంచిగా చలవ చేస్తుంది. అప్పటికప్పుడు చేసుకున్నా పర్లేదు, చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే కంపల్సరీ ట్రై చేయండి గంజిలో నానబెట్టుకొని. అయితే జావ కాసుకోవటం అందరికీ తెలుసు కాబట్టి నేనైతే జావ గురించి ప్రస్తుతానికి చెప్పట్లేదు, హెయిర్ గురించి చెప్తానమాట. హెయిర్ది మనం ఇప్పుడు హెయిర్ పగిలిపోకుండా చిట్లిపోకుండా ఎలా ఉంచుకోవాలి ఏంటి అని చెప్పేసి దీని ద్వారా మనకు ఉపయోగపడుతుంది అనమాట. గంజి అలాగే ఫ్లాక్స్ సీడ్స్ ఉంటే సరిపోతుంది స్మూత్నెస్ కోసం. చాలా బాగుంటుంది. జుట్టు అయితే చిక్కు కూడా పడకుండా ఉంటుందండి. మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి. ఇంకా రాగి జావ విషయానికి వస్తే రాగి జావ యాజ్ టీజ్ ఎలా కాసుకుంటామో అలాగే కాసుకోవాలి. కాకపోతే ముందుగా గంజిలో నానబెట్టుకుంటే సరిపోతుంది అనమాట పిండి. చాలా బాగుంటుంది. రాగి సంగటి తింటే ఎంత ఉపయోగకరంగా ఉంటుందో ఈ రాగి జావ తాగినా అంతే ఉపయోగంగా ఉంటుంది. ఇక హెయిర్కి వస్తే మీకు స్మూత్నెస్ కావాలి అనుకుంటే మాత్రం హెయిర్కి అలా మీ హెయిర్ చిన్నదైతే అలా గంజితోనే కాసేసుకోవచ్చు. ఒకవేళ మీది పెద్ద హెయిర్ అనుకుంటే కొంచెం వాటర్ పోసుకొని చేసుకోండి. ఫేస్కి కూడా ఓన్లీ గంజి ఫ్లాక్స్ సీడ్స్ వేసుకొని మరగబెట్టుకొని ఫేస్కి అప్లై చేసుకోండి. నేనైతే ఇప్పుడు హెయిర్కి ఫేస్కి 2 ఒకే విధంగా పెట్టేసుకుంటున్నాను. నా హెయిర్ కొంచెం పెద్దగా ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువగానే వాటర్ పోసుకొని చేసుకుంటున్నాను. అయితే ఈ వేపాకు ఎందుకు వేసుకుంటున్నానంటే నా తలలో కొంచెం పేలు ఎక్కువ ఉన్నాయండి. పేలు ఎక్కువ ఉండడం వల్ల, పేలు డాండ్రఫ్ ఎక్కువ ఉండడం వల్ల వేపాకు అయితే నేను యూస్ చేశాను. ఇందాక మిక్సీలో పెట్టగా మిగిలిన పేస్ట్ ఉంటుంది కదా, వేపాకు పేస్ట్, అది ముందుగానే హెయిర్కి అప్లై చేస్తున్నాను. మీలో ఎవరికన్నా పేలున్నా డాండ్రఫ్ ఉన్నా కంపల్సరీ ఇలా వేపాకు పెట్టుకోండి. చాలా అంటే చాలా బాగా యూజ్ అయిందండి. నేను అప్పటి వరకు తల కొక్కుంటూనే ఉన్నాను. ఆ వేపాకు పెట్టి తలస్నానం ఎప్పుడైతే చేశానో ఆ దురదంతా పోయింది. అసలు చాలా రిలీఫ్ ఇచ్చిందనమాట తలకైతే. ఇక ఈ వేపాకు పెట్టుకున్న ఒక హాఫ్ అన్ అవర్కి 15 మినిట్స్కి అలా అది కూడా మరిగిపోయింది. ఇక దాన్ని కూడా నేను అప్లై చేసేస్తాను అనమాట. ఫస్ట్ అయితే మీరు ఫేస్కి రాయండి. అది మరిగిన తర్వాత ఎక్కువసేపు ఆరిపోయిందాకా ఉంచకుండా వేడి మీదే స్ట్రెయిన్ చేసేయండి. అప్పుడైతేనే మీకు చాలా ఈజీగా దిగుతుంది. చల్లారిన తర్వాత దింపితే అది దిగదనమాట, జెల్లీ అంతా వేస్ట్ అయిపోతుంది. అందుకని వేడి మీద ఉండగానే వడగట్టేసేయండి. అది చల్లారిన తర్వాత అది జెల్లీ కింద ఫామ్ అయిపోతుంది, ఇబ్బంది ఏముండదు. కొంచెం ఎక్కువసేపు మరగబెట్టుకోండి. అలాగే ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే ఫేస్కి తలకి అని చెప్పాను కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే ఫేస్కి అప్లై చేయండి తల మీద. ఎందుకంటే డాండ్రఫ్ ఉంది కదా తలలో, అందుకే ముందే తలకి చేయకూడదు. తలకి చేసిన తర్వాత ఫేస్కి చేస్తే మళ్ళీ పింపుల్స్ వచ్చే అవకాశం ఉంటుంది. యాపాకు వేసుకుంటే ఏమవుతుందంటే ఫేస్కి యాక్నే ఉంటుంది కదా, అది నొప్పులు పుట్టే మొటాలు వస్తాయి అంటారు కదా, ఆ మొటాలు నొప్పులు తగ్గుతాయి. ఏమైనా బ్యాక్టీరియా ఉన్నా తొందరగా పోతుందనమాట. ఇక ఫేస్కి హెడ్కి అప్లై చేసిన తర్వాత నేను మినిమం ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఉంచుకున్నానండి. హాఫ్ అన్ అవర్ ఉంచిన తర్వాత తలకు పోసేసుకున్నాను. ఇక్కడైతే నేను సాంబ్రాన్ వేసుకుంటున్నాను. నిజంగా అండి ఇవన్నీ చాలా బాగా యూజ్ అయ్యే టిప్స్ అండి. ఇవి వాడినందుకు హెయిర్ ఫాల్ అవ్వకుండా ఆగుతుందని చెప్పి నేనైతే చెప్పను. ఎందుకంటే హెయిర్ ఫాల్ అనేది మనం తినేదాన్ని బట్టి, మనం తీసుకునే కేర్ని బట్టి, మన చుట్టూ ఉండే పొల్యూషన్ బట్టి ఆధారపడి ఉంటుంది.
ఇక ఇవైతే చాలా యూస్ఫుల్గా ఉంటాయి మీకు. హెయిర్ అయితే చాలా సిల్కీగా చాలా స్మూత్గా ఉంటుంది. మీకు చిక్కు కూడా చాలా తక్కువ పడుతుంది. మీరు కంపల్సరీ ట్రై చేయండి. గంజి ఎప్పుడు కూడా వేస్ట్ చేయకుండా మీరు ఎప్పుడు కూడా ఎవ్రీ వీక్ ఒక వీక్లో 2 days చేస్తే సరిపోతుంది. పేలు పోతాయి, హెయిర్ కూడా చాలా సిల్కీగా ఉంటుందండి. నన్ను నమ్మండి. చూసారు కదా నా హెయిర్ ఎలా షైనింగ్ ఉందో, చాలా బాగుంటుంది. అలాగే ఉంటుంది. చిక్కు కూడా చాలా తక్కువ పడుతుందండి. ఓకేనండి, మరి ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.